భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం సొంట్యాం పంచాయతీ పరిధిలో విశాఖ పోలీసులు గోవు మాంసం అక్రమ రవాణా నెట్వర్క్ ను ఛేదించారు. శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్ నుంచి 1,89,737 కిలోలు 189 టన్నుల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహమ్మద్ ఫర్హాన్, మన్సూర్ అలీ, రషీద్ కురేషి అరెస్ట్ అయ్యారు. నకిలీ ఇన్వాయిస్లు, ఫోర్జరీ హెల్త్ సర్టిఫికెట్లతో మాంసం విదేశాలకు తరలించడాన్ని పోలీసులు గుర్తించారు. ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగిందండి. మొదటగా ఈ సంవత్సరం ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలో డిఆర్ఐ ఏజెన్సీ దేశంలోని పలు పోర్టులను చెక్ చేస్తున్నప్పుడు వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్స్పోర్ట్ చేసే బీఫ్ని టెస్ట్ చేసిన పలు ప్రదేశాలలో అందులో ఆవు మాంసం ఉందని వాళ్ళకి చెక్ చేసిన తర్వాత సో దీనికి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసిన తర్వాత కలకత్తాలోను అలానే విశాఖపట్నంలోను గుజరాత్లో పలు ప్రదేశాల్లో రైడ్స్ జరిగింది. మనకి కూడా ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లోకల్ ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మరొక ఇద్దరిని అరెస్ట్ చేసాం. అంటే ఇప్పటి వరకు ముగ్గురిని మనం ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. సో ఒక ఎక్స్పోర్టర్, ఇద్దరు సప్లయర్స్. అంటే ఈ కౌ మీట్ మనకి సప్లై దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ వెళ్ళిపోవడం జరుగుతుంది. సో సప్లయర్స్ మనం పట్టుకున్నాము ఇద్దరిని, అలానే ఒక ఎక్స్పోర్టర్ని పట్టుకున్నాము. ఇంకొక 6 ఉన్నారు. వీరు దేశంలో పలు ప్రాంతాల్లో ఉండడం జరిగింది. కొంతమంది యూపీలో ఉన్నారు, కొంతమంది మహారాష్ట్రలో ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు. వాళ్ళందరి గురించి సమాచారం మన దగ్గర ఉంది. వాటి కోసం టీమ్స్ మనం ఫామ్ చేసి పంపించడం జరిగింది. సో తొందరలో వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము. అందుకని వాళ్ళ పేర్లు మనం బహిర్గతం చేయడం. సార్ ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు జరుగుతుంది సార్? ఈ స్టోరేజ్ చేయడం అంతా కూడా. సో కేసు రిజిస్టర్ అయింది November 3rd. అంటే వాళ్ళు మిగతా రాష్ట్రాల నుంచి కూడా దిగుమతి చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు జరుగుతుంది? సో ఆగస్టులో మనకి మొదటిసారిగా డిఆర్ఐ